అసెంబ్లీ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి. చివరి రోజు శాసనసభలో ప్రభుత్వం వన్యప్రాణులు పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను ప్రవేశపెట్టనుంది. జల కాలుష్య నివారణ నియంత్రణ సవరణ చట్టాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టనున్నారు. ఈ చట్టాన్ని ఆమోదించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టనున్నారు. ఇక శాసనసభలో ప్రభుత్వం 2 బిల్లులను ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఒప్పంద ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ సవరణ బిల్లును పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. సూపర్ 6 ప్రజా సంక్షేమంపై అసెంబ్లీలో లఘు చర్చ జరగనుంది. ఇటీవల మృతి చెందిన పలువురు మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం తెలపనుంది. అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను ప్రభుత్వం శాసన మండలిలో ప్రవేశపెట్టనుంది. రైట్, ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. ఈ సంవత్సరం మే నెల 13వ తేదీన స్వర్గస్థులయ్యారు. అదేవిధంగా గాదే వెంకటరెడ్డి గారు, మీ అందరికీ తెలిసిన విషయమే. 1938 సంవత్సరంలో నవంబర్ 30వ తేదీన ప్రకాశం జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లాలోని కొల్లు మండలంలో పౌలూరు గ్రామంలో జన్మించారు. ఆయనకి 3 కుమారులు. ఈ గాదే వెంకటరెడ్డి గారు 1967లో కొన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఆ తర్వాత 1991, 94 ఎన్నికల్లో పర్చూరు నుంచి 29 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు కొంజేటి రోసయ్య గారుల మంత్రివర్గంలో ఎక్సైజు, దేవాదాయ శాఖ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ గాదే వెంకటరెడ్డి గారు న్యాయవాదిగాను, వ్యాపారవేత్తగాను, రాజకీయ నాయకుడిగాను ప్రస్థానం సాగించారు. ఆయన ఈ సంవత్సరం మే 30వ తేదీన మరణించారు. అదేవిధంగా జిఎస్ రావు గారు 1936వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామం శ్రీ గడ్డం సీతన్ననాయుడు బుల్లెమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 2 కుమారులు, కుమార్తె. ఈఎస్ రావు గారు 1962లో విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశారు. 1991లో కాపునాడు అధ్యక్షుడిగా సేవలందించారు. 1999లో అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2003లో ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యత నిర్వహించారు. 27లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టారు. ఈఎస్ రావు గారు ఉపాధి కల్పనకు, సామాజిక సేవలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఈ సంవత్సరం జూలై 11వ తేదీన మరణించారు. అలాగే పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు,